ఇదే రోజు, ఈరోజే. డాడీ, డాడీ, ఐ మిస్ యూ డాడీ. నువ్వు నాకు జన్మనిచ్చిన తండ్రివి. ఈరోజు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన సంగతి కూడా నేను మర్చిపోయాను. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. నువ్వు దూరమైనప్పటి నుంచి మా జీవితాల్లో బాధలు తప్ప మరొకటి లేవు తాతయ్య. నువ్వు చెప్పిన కథలు, నువ్విచ్చిన ధైర్యం, ఇవి మాత్రమే జ్ఞాపకాలు. మిగిలినవన్నీ బాధలు. రాముడైనా నా దగ్గరుండుంటే కొంచెం సంతోషమైనా ఉండేదేమో. వసుంధరా, మీ అమ్మ పిలుస్తుందిరా అమ్మా. నా రాముని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, తీసుకుని వస్తా. నాకు వసుంధరా నిన్నే పిలుస్తుంది. మరి నా రాముడు? మీ అమ్మ ఏడుస్తుందమ్మా అక్కడ. మీ తాత నిన్నే కలవరిస్తున్నారు. రా వసుంధరా. నాన్న ఎలా ఉంది నాన్న? వసు వచ్చేస్తుంది నాన్న. వసు ఎక్కడమ్మా? వస్తుంది. వసు అమ్మ, వసు నాన్న వస్తుంది. రామ్మా. తాతయ్య. అమ్మా వసు. నాన్న మీ మనవరాల్ని కలవరిస్తున్నారు కదా, వచ్చింది చూడండి. తాత మళ్ళీ నాకు కథలు చెప్తావు కదా, నాతో కలిసి ఆడుకుంటావు కదా. చెప్పు తాత, చెప్పు. నేను వెళ్ళిపోతున్నానమ్మా. ఇక మీకు దిక్కు రాముడేనమ్మా. నాన్న, తాతయ్య, నాన్న. వసు ఒకసారి చూడండి, చూడండి మా నాన్నకేమైందో. నాన్న, యాక్సిడెంట్ కి కారణమైన ఆ కుర్రాడు కూడా నాన్న నాన్న అని కలవరిస్తూ పిచ్చోడైపోయాడు. రామా, అంటే నా రాముణ్ణి తీసుకున్నది, తాతని యాక్సిడెంట్ చేసింది ఒక్కరేనా? నీ చావుకు కారణమైన తనకు
నువ్విచ్చిన నా రాముణ్ణి ఇచ్చేశాను తాత. తాతయ్య, ఆ రోజు వాడి వల్ల నువ్వు మాకు దూరం అయ్యావు. ఈ రోజు ఈయన వల్ల నీకు జరిపించాల్సిన కార్యం జరిపించలేకపోతున్నాను. నన్ను క్షమించు తాతయ్య. నా పరిస్థితి అర్థం చేసుకో. ఇక్కడ నాతో పనే లేకపోయినా నన్ను కావాలనే ఈయన ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈయన్ని చూస్తుంటేనే నా రక్తం ఉడికిపోతుంది. నేనున్న పరిస్థితుల్లో ఏడవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. అసలు నాకు ఈ బాధలు అప్పులు ఏమీ లేకుండా ఉంటేనా అసలు ఇంటికి కానీ వీళ్ళ దగ్గర డ్యూటీ చేయడానికి కానీ వచ్చిండేదాన్ని కాదు. అయ్యో సార్, సార్, సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అయ్యో సార్, 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 సార్ ఒక్క నిమిషం సార్, సార్, సార్. ఏంటి నాసా? అది కాదు సో. సార్ నేను వెళ్ళాలి సో, కానీ మీరు వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళాక నేను వెళ్ళాలా, లేకపోతే నేను వెళ్ళాక మీరు వెళ్తారా? ఎక్కడ పడింది? ఏం వెతుకుతున్నారు? సార్ నేను మాట్లాడుతున్నాను కదా, అడుగుతున్నాను, కానీ మీరేం చెప్పట్లేదు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? వెళ్ళిపోమ్మంటారా వద్దా అని. నిన్నెవడున్నాడు? మీరే కదా సార్ వెయిట్ చేయమని చెప్పారు. నేనా నాన్న? సరే నన్ను క్షమించు. అయ్యో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఓ వెళ్ళు. అయ్యో సార్ మీరు నా కాళ్ళ నేను వెళ్ళమన్నాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? సార్ నేను వెళ్తాను సార్. అమ్మయ్యా తాతయ్య, నా బాధ నా దేవుడు అర్థం చేసుకుని ఈయన గారు చిరాకు పడేలా చేసి నన్ను బయటికి పంపించేలా చేశాడు. వచ్చేస్తున్నాను తాతయ్య. कारणेमिह वीरशूरशौर्यजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेश केशवकेशिः हरिः अनिर्देशो पुर्विष्णुर्वीरो धनञ्जयः. అమ్మమ్మ, పెద్ద బావని ఎప్పుడు ఇక్కడికి రానివ్వరు. అలా అని చిన్న బావతో ఈ కార్యాన్ని జరిపించరు. ఎందుకని? అప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో వంశీ వాళ్ళ నాన్నగారు చనిపోతే వంశీ చావు బతుకులతో పోరాడి బతికాడు. అలాంటి వాడిని ఇక్కడికి పిలిచి నీ తండ్రి చావుకి నువ్వే కారణమని గుర్తు చేసి వాడిని కూడా దూరం చేసుకోలేక ఆ రోజే నిర్ణయించుకున్నాను, వంశీకి బాగై వంశీ చేతుల మీదుగానే వాళ్ళ నాన్న కార్యం జరిపించాలని. వంశీ ఇప్పటికీ ఆ సంఘటన నుంచి తేరుకోలేదు. అందుకే పెద్దబావని దూరం పెడుతున్నాం. అలాని కార్యం ఆపటానికి సాంప్రదాయం ఒప్పుకోదు. జరిగితే అన్నయ్య చేతుల మీదుగానే జరగాలని ఆనంద్ ఎప్పుడూ చెప్పేశాడు. అందుకే
బ్రాహ్మణులతోనే ఇలా. ఇన్నేళ్లైనా నా కొడుకు ఆత్మకి మాత్రం శాంతి కలగలేదు. దరిదాపుల్లో ఒక కాకి కూడా లేదు చూసారా అత్తయ్య? ఇంతమంది ఉన్నా అనాదికి సంతర్పణ జరుగుతున్నట్టుంది. బాధపడకండమ్మా. పరీక్ష ఎప్పుడూ శిక్ష వేసే పరీక్షిస్తూ ఉంటుంది. ఏమా చీరలు ఇస్తానని చెప్పి చాలాసేపటి నుంచి నిలబెట్టారు. ఇస్తారా ఇవరా? చేతులు చాపి చచ్చుబడేలా ఉన్నాయి. ఆగండి, పుణ్యానికి ఇచ్చిపోతాం అనుకున్నారా? ఇస్తేనే కదమ్మా పుణ్యం కట్టుకుంటారు. కట్టుకుపోయేది మడతెట్టుకునేది ఏం లేదు గాని నేను చెప్పినట్టు చెయ్యండి, అప్పుడు ఇస్తాను. ఆనంద్ బాబు గారి ఫోటో చూపించాను కదా, ఆయన రాగానే మీరందరూ నమస్కారం పెట్టి మీరు మీ వాళ్ళందరూ చల్లగా ఉండాలని చెప్పి అప్పుడు మీరు తీసుకెళ్ళాలి. ఆ. ఏంటే మనవరాలా, ప్రధానమంత్రి వచ్చినా ఇంతసేపు ఉండరు. వీళ్ళు పిండ ప్రధానానికి వెళ్ళి ఇంకా రారే. కోటేశ్వరులు కదా నానమ్మా, ఏర్పాట్లు ఎక్కువ ఉండుంటాయి. అమ్మా, సమయం మించిపోతోంది. మిగిలేది అసంతృప్తి అయినా సరే పని పూర్తవకుండా మిగిలిపోకూడదు. ఈ సంవత్సరం కూడా ఆయన ఆత్మకు శాంతి కలిగేలా లేదు. ఎప్పటిలాగే కానివ్వండి స్వామి. కానివ్వండి స్వామి. ఓం కాళీమిహావీరశూరశూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కశ్యారి మహాక్రమో మహాకర్మ మహామోరగః. సార్, మేడం, సార్. ఏమైంది మూర్తి గారు? ఎందుకంత కంగారు? పెద్దబాబు, వంశీ గారు వస్తున్నారు మేడం. రాకూడదు, వెళ్ళిపోండి. మీరు రాకూడదు. ఏమండి, మీరు వెళ్ళిపోండి. చాలా పో, చాలా పో, చాలా పో. నా వల్ల జరిగింది చాలు. అయ్యో, అది కదండి, మీరు బాధపడితే. నేను బాధపడితే, ఏడిస్తే ఏమవుతుంది? చచ్చిపోతానా? 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 దయచేసి మీరు ఇలా మాట్లాడకండి. మీరు 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలి. కామ్గా నుంచొని ఆశీర్వదించప్పు. ఇక్కడుండి అభ్యంతరం చెప్పకు. ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. నా చేతుల మీదుగా జరగాల్సింది మాత్రం జరగనివ్వండి. కానివ్వండి.
ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తం. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః. బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. మనోధైర్యంతో వచ్చిన వంశీకృష్ణ కన్నతండ్రి సంతర్పణ కానిస్తే శాంతి జరుగుతుందేమో తల్లి, చూద్దాం. ఎప్పుడు రాని నా బిడ్డ ఈ రోజు ఇక్కడికి వచ్చాడంటే వంశీలో ఈ మార్పు కారణం ఎవరై ఉంటారు? అమ్మ మొబైల్ ఇంట్లోనే మర్చిపోయినట్టుంది, లిఫ్ట్ చేయడం లేదు. గుడికి వచ్చేసి ఉంటుందా? అమ్మో, ఇదేంటి? నానమ్మ చెల్లి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కానీ వాళ్ళని ఇక్కడ చూసారు, నా పని అయిపోయినట్టే. పద, ఆనందబాబు వాళ్ళ కార్యం ఎంతవరకు వచ్చిందో చూసొద్దాం.